హాయ్, వెల్కమ్ టు శ్రీరామ్ అకాడమీ. నేను మీ రాము సార్. ఒక చిన్న కథ చెప్తున్నాం. సో కథ ఏంటంటే, ఒక దారిలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని ఎంతోమంది తొక్కుకుంటూ వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు, దాటి వెళ్తారు. అలా దారిన వెళ్తున్న ఒక శిల్పి ఆ రాయిని చూస్తాడు. ఆ రాయిని తీసుకొని అందమైన దేవుని ప్రతిమను సృష్టిస్తాడు. అందమైన దేవుని ప్రతిమను చెక్కిన తర్వాత ఎవరైతే దానిని తొక్కారో, దాటి వెళ్ళారో, పట్టించుకోలేదో వాళ్ళందరూ దానిని మొక్కడం ప్రారంభిస్తారు. దేవుడిని ప్రతిమను చూసి అందరూ దండం పెట్టుకోవడం ప్రారంభిస్తారు. కానీ ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. స్టోరీ అర్థమైంది కదా? ఎందుకు చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ మనము ఆ రాయిని స్టూడెంట్ అనుకుంటే, చెక్కిన శిల్పి ఉపాధ్యాయుడు, గురువులు. సో చేసిన ప్రతిమను అందరూ మొక్కుతారు, గుర్తిస్తారు, చేస్తారు. కానీ అది చెక్కిన శిల్పిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అయినా సరే ఆ గురువు ఇవన్నీ పట్టించుకోకుండా మరొక శిల్పాన్ని, మరొక దేవుని ప్రతిమను చెక్కడానికి సిద్ధపడతాడు. సో ఈరోజు సమాజంలో చెప్పుకునే ఇంజనీర్లు గాను, లాయర్లు గాను, జడ్జిలు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను, ఎమ్మెల్యేలు గాను, సిఇఓస్ గాను తయారు చేసిన గురువులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు సమాజంలో వాళ్ళనే గొప్ప వ్యక్తులుగా గుర్తిస్తుంది. కానీ వీళ్ళందరినీ తయారు చేసిన గురువుని గొప్ప వ్యక్తులుగా గుర్తించరు. అయినా సరే దీపం వెలగాలంటే వెలిగించే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఆ వెలిగించే వ్యక్తే ఇక్కడ గురువు అవుతాడు. సో అతనికి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, చూసినా చూడకపోయినా, తన యొక్క విద్యను నలుగురు నేర్చుకొని తద్వారా సమాజానికి మేలు జరగాలని పాటుపడే ఏకైక వ్యక్తి గురువు, ఉపాధ్యాయుడు. సో అలాంటి ప్రొఫెషనల్లో నేను ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. సో నాకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి స్థానాన్ని కల్పించినటువంటి మా గురువులకు, నా తోటి గురువులకు, ఉపాధ్యాయులు అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.